జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు విద్యుత్ శాఖను, రాష్ట్ర ప్రజలను ఇప్పటికీ వెంటాడుతున్నాయని, దీంతో విద్యుత్రంగ సంస్కరణల్లో భాగంగా ఛార్జీలను తగ్గిస్తూ ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోన్న కూటమి ప్రభుత్వం తాజాగా ట్రూ-అప్ ఛార్జీల 4497.89 కోట్ల భారాన్ని భరించేందుకు నిర్ణయించుకుందని ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. దీనికి సంబంధించి మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోకుండా కమిషన్లకు కక్కుర్తిపడిన అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డగోలు విద్యుత్ కొనుగోళ్లు చేసి ఆ తరువాత ట్రూ-అప్ పేరుతో 32,166 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆయన స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన విద్యుత్ విధ్వంస భారాలను ప్రజలు నేటికీ భరిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా అనుభవం, దూరదృష్టితో ప్రజలపై భారం పడకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి గొట్టిపాటి తెలిపారు. 2019 వరకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీని వైసీపీ పాలనలో అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రజలకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం తగ్గించిందని, దీంతోపాటు ఇంధన శాఖ పరిధిలో ఉన్న వివిధ ప్రాజెక్టుల ద్వారా విద్యుతుత్పత్తిని పూర్తిస్థాయిలో పెంచి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టినట్లు స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుని ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, పంపుడు స్టోరేజ్ వంటి వినూత్న పద్ధతులతో విద్యుదుత్పత్తిని పెంచడమే కాకుండా బయట కొనుగోళ్లను నియంత్రించినట్లు మంత్రి వివరించారు. 1999లో ఏపీ ఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారిగా ట్రూ డౌన్ అమలు చేసిన ప్రభుత్వంగా కూటమి సర్కార్ చరిత్ర సృష్టించిందని, తాజాగా అదనపు ట్రూ-అప్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా కూటమి ప్రభుత్వం స్వయంగా భరించేందుకు సిద్ధమైందని, ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తూ అదనపు భారం లేకుండా ఛార్జీలు తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వమే ట్రూ-అప్ ఛార్జీలను భరిస్తామంటూ ముందుకు రావటంపై ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.